గ్రేటర్ టార్గెట్ గా కాంగ్రెస్ వ్యూహాలు. ఏకేను మేర్ విజయలక్ష్మి పార్టీలకు ఆహ్వానించిన దీపదాస్ మున్షి. రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. 5 ఎకరాల వరకు రైతు బంధు నగదు విడుదల. ఎంపీ అభ్యర్థి మల్లు రవిని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే సంపత్. ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించాలని సంపత్ ప్రకటన. రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ ను తరలించిన ఈడీ. రోజుల కస్టడీకి కోరుకోనున్న ఈడీ అధికారులు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు. బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిన ధర్మాసనం. నాగర్ కర్నూల్ మెదక్ బీఆర్ఎస్ ప్రత్యర్థుల ప్రకటన. నాగర్ కర్నూల్ ప్రత్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి. టీడీపీ 3వ జాబితా విడుదల. 11 అసెంబ్లీ స్థానాలు, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. బేగంపేటలోని ఓ ఇంట్లో చోరీకి యత్నించిన దుండగులు. పోరాటం చేసి తరిమి కొట్టిన తల్లి కూతుళ్లను సన్మానించిన నార్త్ జోన్ డీసీపీ రోహిణి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో కానిస్టేబుల్ వీరంగం. రోజు బాంబులు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్లను బెదిరిస్తున్న వైనం. మణికొండలో కూల్చివేతలు. దేవాదాయ శాఖ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై కొరడా. హైదరాబాద్ శివారులో భారీగా డ్రగ్స్ పట్టివేత. ఇంటర్పోల్ సాయంతో 9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 టోర్నీ. మొదటిగా తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్ బెంగళూరు.